దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన వారం నేను అడగలేదు, గుర్తుంటే సంతోషం. నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటాను. ఏం కొరకట? నా పేరట మీరు ఏం అడుగుతారో అవి మీకు కలిగినట్లు మీరు ఫలించుటకును, మూడోది ఏంటి, మీ ఫలము నిలిచిటకు నేను మిమ్మల్ని ఏర్పరచు. కాబట్టి వ్యక్తిగతముగా మన కష్టం ఏమవ్వాలి? దేవుడు దీవించాలి, మనం ఫలించాలి, మన ఫలం ఏమై ఉండాలంటే నిలిచి ఉండాలి. అది అనేక మందికి దీవెన, అనేక మందికి మిమ్మల్ని చూసుకోవడం నేను అలా ఉండాలి అన్నట్టు ప్రేరేపణ. మరి దేవుడు దాని కొరకే మన దిగంతముల వరకు కూడా మన సాక్షులుగా ఏర్పరచుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు అవి కలగాలి అని అంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ఫోన్ చూస్తున్నారు, బైబిల్ చూస్తున్నారా? అదే చూడండి. బైబిల్ ఉన్నవాడు బైబిల్ చూడండి. ఓకే, లక్ష్మి వచ్చిందా? దీపిక హైదరాబాద్ వెళ్ళింది, ప్రార్థించి. ఈరోజు వాక్యం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ అధ్యాయం. నేనే తప్పు మాట తొందరపడి రాసేసాను. మీకేదో వాక్యం చెప్పాలని ఆశతో. ఏమిటి అని అంటే, నమ్మకమైన వారికి మెండు దీవెనలు కలుగు. చూడండి అదే వాక్యం. ఎస్ 20 ఎందుకు కాదు, 25 అంటే 28 కదా. 28 సారీ, నేను కుడివైపు చూస్తున్నాను, ఎడవైపు చూస్తున్నాను. చూడండి, లైన్ పెట్టుకోండి. 28వ అధ్యాయంలోనే 20వ వచనం. తొందరపడి 12 అడ్రస్ చదవండి మరొకసారి. నమ్మకమైన వారికి మెండు దీవెనలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మరొకసారి చెప్పండి. నమ్మకమైన వారికి మెండు దీవెనలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎందుకు వస్తున్నాం? ప్రభు దగ్గరికి ఆశపడి వస్తున్నాం. దేని కొరకు వస్తున్నాం? ఆయన నాకు దీవించాలి, నాకు సహాయం చేయాలి, నాకు తోడై ఉండాలి. నా కష్టములు, నా వ్యాధులు, నా బాధలు, నా ఇరుకులు, ఇదిగో నాకు ఆలోచన, నాకు నడిపింపు, కాపుదల, గైడెన్స్, అన్ని విషయముల్లో దేవుడు నాకు సహాయం చేయాలి. అప్పుడు నేనేమవుతాను? ఎడిపోతానా? అప్పుడు నేనేమవుతాను? దీవించబడతాను. దీవెన అనగా చెప్పాను కదా, మీరు ఫలించుట, ఆ ఫలము మీరు నిలిచినట్టు చూసి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించు. కాబట్టి ఈరోజు ఆ దీవెన కలగాలి అని అంటే, ఇక్కడ మహాజ్ఞాని అయినటువంటి సులోమాను గారు అంటున్నారు కదా, దీవెనలు ఎవరు పొందుకోగలుగుతారంటే, దేవుడి యొక్క వాక్యంలో మనం మాట్లాడుతున్నాం, నమ్మకమైన వారికి ఏం కలుగుతాయంటే దీవెనలు ఎలా కలుగుతాయట? అక్కడ ఏం చెప్పండి, బైబిల్లో రాసింది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఈ రోజు నీ జీవితంలో ప్రభు యొక్క దీవెన పొందుకోవాలనేటువంటి ఆశ నీకుంది. ఆ ఆశ యొక్క నెరవేర్పుకు ఆ మహాజ్ఞాని అయినటువంటి సులోమాను గారు తన అనుభవంలో నుండి ఒక చక్కని విలువైనటువంటి మాటను మనకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయనతో రాయించాడు. ఏమిటి కోరుకుంటున్నాడు అని అంటే, నమ్మకమైనటువంటి వారికి మెండు దీవెనలు కలుగును. ఇక్కడ
మన అంశాన్ని మనం జాగ్రత్తగా చూస్తే నమ్మకమైనటువంటి స్థితి. అందుకనే కీర్తనాకారుడు ఈ రోజు మనం చదువుకున్నటువంటి ఆ 101వ దావీదు కీర్తనలో ఈ రోజు దేవుడు కూడా ఎవరిని కోరుకుంటున్నాడు అని దావీదు ద్వారా ప్రవచన పూర్వకమైనటువంటి ఒక మాటను అక్కడ రాసి పెట్టాడు. ఏమిటి రాసి పెట్టాడు? దావీదు కీర్తన అది ఆయన స్వయంగా తన అనుభవంలో రాసిన పరిశుద్ధాత్మ దేవుడు భావి తరాలకు కూడా ఆ విషయాన్ని తెలియచేయడం కోసం ఆయన ఏం చేశాడంటే 101వ దావీదు కీర్తన 6వ వచనంలో అంటాడు కదా, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులందు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రాజుగా దావీదు తన దేశము కొరకు, తన స్థితి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా నేనైతే నీ కృపను, నీ న్యాయాన్ని నేను వెతుకుతున్నాను. నువ్వు నా దగ్గరికి రావాలి ప్రభువా, నువ్వు నాతో ఉండాలి ప్రభువా, నీకు ఇష్టమైన వారిగా నేను జీవిస్తాను, నీకు ఇష్టమైనవి కూడా నా దగ్గర పెట్టుకోను ప్రభువా. నా సహవాసం కూడా, నాతో ఉండేవారు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే నేను ముందు నీకు నమ్మకంగా ఉంటాను, నా రాజ్యంలో ఉండేవారు కూడా నమ్మకస్తులైన వారే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజు తన ప్రజలందరి పక్షంగా కూడా అదే ప్రార్థన, నేను నమ్మకమైన వాడినైతే నా యొక్క రాజ్యము కూడా దీవించబడుతుంది. అదే నాతో పాటు నా ప్రజలు కూడా నమ్మకంగా నీ సన్నిధిలో నిలబడితే మాకు ఏ లోతు అన్ని నీ వైపు మమ్మల్ని ఆదరిస్తావు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇది ఒక ప్రవచనాపూర్వకమైనటువంటి మాటగా నేటి తరాలకి కాదు, రాబో తరాలకు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ రోజు నీకు దీవెన కలగాలని నువ్వు ఆశపడుతున్నావు. సొలొమోను భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు, నీవు దీవించబడాలనే ఆశ అది ఎలా తీరుతుందంటే దేవుని యొక్క చిత్తము నీవు నమ్మకమైన వాడిగా ఉండాలి. ఎవరికి? ఆయనకి. ఏమిటి ఆ నమ్మకత్వానికి సూచన అని అంటే, రాజుగా తన రాజ్యంలో నేను నీ సన్నిధిలో ఎలాగున్నానో నా రాజ్యంలో ఉన్నవారు కూడా నీకు అలాగే. అందుకనే ఆ మొదటి 2-3 వచనాలు దావీదు గారు రాసినటువంటి ఆ మాటలను మీరు చూస్తే, నిర్దోష మార్గమును నేను వివేకముతో ప్రవర్తిస్తాను, నా ఇంట నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను, నా కన్నుల ముందు ఏ దుష్కార్యాలు నాకు ఒకడేదో కాలితే బాగుందని నేను కాల్చుకో. ఇంకా భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు ఇందులో ఏం కనపడుతుంది? దుష్టుల ఆలోచన, పాపుల మార్గమున అభాషలుగా నేను ఉండను. ఇంకేమంటున్నాడు? అసలు అజ్ఞానితో నాకు సంబంధం, ఏదైనా విలువైన మాట, బాగు చేసే మాట, మేలు చేసే మాట, పనికొచ్చే మాట, అలాంటి వాటితోనే నా యొక్క సహవాసం. అందుకనే ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏమంటాడంటే నేను దౌర్జన్యం చేయను, దౌర్జన్యం చేసేవాడితోనూ సహవాసం చెయ్యను, తన పొరుగు వారిని చాటున దూషించే వారిని కూడా నేను ఏమాత్రము సహించను. ఎందుకయ్యా? వాడు బరకనోడు పోతాడు, వాడి క్రియలు వాడు వెంట, మన నోరు ఎందుకు, మన మనస్సు ఎందుకు పాడు చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు మొట్టమొదట నమ్మకత్వానికి ఏమిటి సూచన అంటే, మన దగ్గర ఆయనకి ఇష్టమైనది ఏది కూడా ఉండకూడదు. నేను ఉంచుకోని ప్రభు అని దావీదు చెప్పుకుంటూ తన నమ్మకత్వాన్ని ప్రభు దగ్గర ప్రదర్శించుకుంటూ, అంతేకాదు ప్రభు నాతో పాటు నా రాజ్యంలో ఉన్నవారు కూడా ఏమంటున్నాడు? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. అలాంటి వాళ్ళు ఉంటే నాకు వాళ్ళు ఏం చేస్తారండి? సేవ చేయడానికి మంచి పరిచారకులుగా. ఎవడైనా నమ్మకస్తులు పెట్టుకుంటాడు కానీ దొంగను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? దొంగ తెచ్చుకుని వాడి చేతికి తాళాలు ఇస్తారా? కాబట్టి ఈరోజు
దేవుడు కూడా మన పట్ల ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, తన యొక్క నీవు నేను దీవెన కొరకు ఆశపడుతున్నాం. ఆయన ఏంటంటే నీకు నాకు అద్వితీయమైనటువంటి ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ నాతోనే నా మహిమలో నేనుండు చోటన మీరు ఉంటారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఈ భూమి మీద దీవించబడడానికి, శాశ్వత కాలము ఆయనతో ఉండడానికి, ఈ రోజు ఆయన నీకు ఇచ్చినటువంటి ఈ పిలుపును నువ్వు కాపాడుకుని నిలబెట్టుకోగలిగితే అంటున్నాడు, నా యొద్ద నివసించే ఆ పరలోకంలో నివసించాలని ఆశపడేవాడు ఎలాంటి వాడంటే నమ్మకస్తులైన వాడి వరకు నేను ఆశపడుతున్నాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ నుండి నా నుండి దేవుడు నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. నమ్మకం వేరు, నమ్మకత్వం. నమ్ముతారు అందరూ, కానీ నమ్మకంగా వెళ్ళేవారు ఎంతమంది? ఈరోజు ప్రభు నమ్మడం నీవంతే, కానీ నువ్వు నమ్మిన దానికి నమ్మకంగా జీవించగలుగుతున్నావా? ఈరోజు అదే ప్రతి ఒక్కరి జీవితంలో మన ముందున్నటువంటి గొప్ప సవాలు. నీ భార్య పట్ల నమ్మకంగా ఉన్నావా? నీ భర్త పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావా? బిడ్డలుగా మీ తల్లిదండ్రుల పట్ల మీరు నమ్మకంగా ఉన్నారా? తల్లిదండ్రులుగా మీ బిడ్డల విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారా? మన మన ప్రభు ముందు కూడా నిలబెట్టగలదన్న విషయాన్ని మనం గట్టిగా ధ్యానించాలి. ఈ నమ్మకత్వమే ప్రభు నుండి మెండు దీవెనలునే గొప్ప స్థితిలో నిన్ను నన్ను భావి తరాలకి ఒక బలమైనటువంటి మాదిరి ఆశీర్వాద సూచనగా నిన్ను నన్ను నిలబెడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దానికి నీ స్థితి ఏమాత్రము కూడా అడ్డు కాదు. అందుకనే ఒక చక్కని పాట పాడాడు. నేనేమై ఉన్నానో నీ కృప వల్లనే, నీ దయ వల్లే నాకున్నవన్నీ నీకు ఇచ్చినవే. నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏమై ఉన్నానో అన్నీ నీ కృపే, నీకు ఇచ్చినవన్నీ నీ దేవుళ్ళే అని చక్కని పాట మనము పాడుకుంటాం. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను దీవించడానికి పిలుచుకున్నాడు, కానీ నీ స్థితి తక్కువనో ఎక్కువనో నేను ఇచ్చి ఆయన నిన్ను పిలుచుకోలేదు. నీవు శాశ్వతమైన ఆయన రాజ్యములో ఆయన మహిమా ప్రభావములతో భూమి మీద నింపబడుతూ శాశ్వత కాలం ఆయనతో ఉండాలనేటువంటి గొప్ప ఆలోచనే ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభువునందుకు నడిపించింది. ఆ ప్రభు యేసుక్రీస్తు కృపను బట్టి ఈరోజు మనమందరము కూడా ఆ దివ్యమైన యేసు సన్నిధిలో మనమందరం కూడా ఆయన్ని బట్టి ఆ పరమ తండ్రిని ఆరాధన చేస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి నా ప్రియమైన దేవుళ్ళారా, నమ్మకమైన వారికి దేవుడు మెండు దీవెనలు కలుగజేస్తాడు. ఈ సబ్జెక్ట్ కొంచెం వినడానికి ఇబ్బందే. ఎందుకో తెలుసా? మన జీవితాలు అర్థం వల్లే దర్పణం పడతాయి. మన స్థితిగతులు ఏమాత్రము కూడా మరి కొన్నిసార్లు మనము బ్రతుకుతున్న బ్రతుకు దినాలు చాలా కష్టంగానే ఉంటాయి. అక్కడ నమ్మకత్వాన్ని ప్రదర్శించడం అనేది చాలా పెద్ద సవాలుగా మారుతుంది. కొన్ని విషయాలు సిగ్గుపడకుండా చెప్తాను, అది మీకు కొంత కనువిప్పు కలగడానికి తప్ప ఎవరినో నిందించడానికి కాదు. వ్యక్తిగతంగా నేను మోసగించబడ్డాను కొంతమంది ద్వారా. ఎలా మోసగించబడ్డాను? వారు చేసే పనులు తప్పులు ఎలా జాగ్రత్తగా చేయాలో సలహాలు తీసుకుంటూ తప్పులు చేసేవారు కూడా ఉంటారు. మీకు తెలుసా? అలా నన్ను ఒక మనిషి గుండె కొట్టించి దానివల్ల ఒక కుటుంబమే నాశనం అయిపోయింది. ఈ మనిషి బాగానే ఉంది, కానీ ఆ కుటుంబమే నాశనం. మనం చేసే పని రాంగ్, మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ఏమి తప్పు చేయలేని వాళ్ళకి నిలబడి బతికేస్తాం. ఎంతకాలం బతికేస్తాం? దేవుడు రోడ్డు మీద దిక్కులేని వారికి కూడా పోషించి దేవుడు. నేను చెప్తాను, పిచ్చోడుగా తిరుగుతున్నారు. నువ్వు నేను సహాయం చేయకపోయినా ఎవడో ఒకరితో కాకి ద్వారా దేవుడు ఏదైనా మాంసం పంపించినట్టు దిక్కులేని వాళ్ళకి ఎవరో ఒకరు దాతృత్వం కలిగిన వాళ్ళు వెళ్ళి భోజనం ప్యాకెట్ ఇచ్చి
భోజనం పెడుతున్నారు. ఇంకా లేకపోతే ప్రేమ సమాజం అని ఉన్నారు, ఇంకా లేకపోతే చాలా మంది ఆర్గనైజేషన్స్ భోజనం పెడుతున్నారు. వారిని పోషించే దేవుడే, మన కష్టం మనల్ని కూడా పోషించే దేవుడైన విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ వ్యక్తి పాపంలోనే జీవిస్తూ, పాపంతోనే సహవాసం చేస్తూ, చేతిలో బైబిల్ పట్టుకుని అందరి మధ్యన గంభీర కొండలని మంచి బట్టలు వేసుకుని ప్రభు సన్నిధిలోనే, ప్రభు సహవాసంలోనే ఉంటూ బతికిన జీవితం అంతా కూడా ఒకరి జీవితాన్ని నాశనం, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తూ నేను మాత్రం యేసయ్యా అని అనుకుంటూ బతికేసేటటువంటి దొంగ విశ్వాసులు కూడా మన మధ్యనే ఉన్నారు. కొంతమంది అయితే యేసుక్రీస్తుని ఒక లైసెన్స్ గా తీసేసుకుందాము, ఆ యేసుక్రీస్తు గొడుగు కింద చేరిపోతే మన బ్రతికి ఎవరికి కూడా తెలియదు. కానీ నువ్వు బ్రతికే జీవితం యేసే చూస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నావు. నువ్వు ఎవరి దగ్గర అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావో, ఎవరికైతే నువ్వు నమ్మకంగా ఉండాలో ఆ దేవాది దేవుణ్ణి నువ్వు మోసం చేస్తూ నీ మోసపూరితమైనటువంటి బ్రతుకులు నువ్వు బ్రతికితే అక్కడ దీవెన ఏమిటి? అది కేవలము నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవగుణము నెరవేర్చుకోవడానికి తప్ప అది దీవెన కాదు. రాబోయే ఉగ్రతలో నువ్వు నిండు నరకములో ఉంటావన్న విషయాన్ని కూడా కొన్ని మనమే మర్చిపోతాం. అమ్మ కొంచెం బిడ్డని పట్టుకుంటే ఈరోజు ఆ నమ్మకత్వం అనేది చాలా పెను సవాళ్ళతో కూడినటువంటి ఒక పోరాటం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒక చక్కని సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను. మొదటి సమయాల గ్రంథము, సమయం ఒక్క 10 నిమిషాలు ఈరోజు ఎక్స్ట్రా ఇవ్వండి, ప్రభు బలం ఉంది కాబట్టి నేను సమయానికి ముగిస్తాను. మొదటి సమయాల గ్రంథము 22వ అధ్యాయము మొదటి సమయాల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనము ఒక్కసారి తీసి పట్టుకుందాం. చదవండి, ఎవరైనా తీస్తే ఒక్కరే చదవండి. తీసుకోండి. ఆ అహీమెలెకు రాజా ఏంటండి? రాజులకు అల్లుడైన, నమ్మకస్తుడైన, ఆలోచనకర్త అయిన ఈ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? దేవునికి స్తోత్రం కలిగిన కాక. జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్న మాటలు. ఈ అహీమెలెకు యాజకుడు సౌలుతో చెప్తున్నాడు, రాజా రాజా అంటే తన అల్లుడి కోసం డైరెక్ట్ గా చెప్పలేడుగా. రాజా, రాజునకే అనగా నీకే అల్లుడు, నీ పక్కనే ఉంటాడు. రాజునకు అల్లుడై, ఆ అల్లుడికి కొన్ని లక్షణాలు పెట్టాడు. అల్లుడిలో ఏం చూసాడు అహీమెలెకు? నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, నీ నగర్లో ఘనత వహించినవాడు. జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ కూడా కనెక్టెడ్ వర్డ్స్. నమ్మకస్తుడు, చక్కని ఆలోచన పరుడు, ఈ రెండు అతనికి ఏం తెచ్చిపెట్టి తన జీవితాన్ని చక్కగా నడిపించుకుంటున్నాడు. అందుకనే ఆ నగర్లో అతను ఎలాగ ఎంచబడ్డాడు ఏంటండి? నీ నగరులో ఘనత వహించిన వాడు. జాగ్రత్త, ఇక్కడ మనం అందరం ఇక్కడే కూర్చున్నాం. మీరున్న సమాజంలో, మీరున్న వీధుల్లో మీరు నచ్చబడుతున్నారు. నీ జీవితము ఫలపడుతూ నీ ఎంత ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన దీవెన, ఆ మహిమ ఎదుటివాడు నీలో ఏం చూస్తున్నాడు? ప్రత్యేకత చూస్తున్నాడు. కాబట్టి రాజులకు ఈ అహీమెలెకు సెలవిస్తున్నాడు, రాజా, రాజులకు అల్లుడైనటువంటి ఈ దావీదు కంటే యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, రాజు దగ్గర ఆ నమ్మకత్వము దావీదుని జ్ఞాపకం చేసేటట్టు చేస్తావు. కాబట్టి నువ్వు నమ్మకమైన వాడు అంటే నువ్వు సమాజంలో నువ్వు ఘనత వహించిన వాడిగా. ఎందుకు? నీ నమ్మకత్వమే
నీ జీవితాన్ని ప్రభు యొక్క మార్గములో, ఆయన నీతిలో, ఆయన యథార్థతలో, ఆయన విశ్వాసములో, ఆయన ప్రేమించబడిగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్ గా నీ మనస్సు దేవుని మీద ఆనుకుంది కాబట్టి, నీ మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకము నిలిచి ఉంది కాబట్టి, దేవుడు తన ఆత్మతో నేను నింపుకుని ఉన్నాడు కాబట్టి, ఈ ఆత్మ ప్రబోధించేటటువంటి ఆ మంచి నువ్వు అవలంబిస్తూ ఏం చేస్తున్నావండి? ప్రభువుకు నమ్మకస్తుడిగా, నీ ఇంటి వారికి నమ్మకస్తుడిగా, నీ సమాజంలో నీకు ఉపయోగపడే పశ్చిమ ఆ మనుషులకు నీవు నీ యొక్క పరిచయలు అందిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమంచబడ్డాడండి? అయ్యా నమ్మకస్తుడు, ఆలోచన పరుడు ఏమన్నాడండి? తర్వాత ఆ ఆలోచన కట్టే నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవరున్నాడు? ఈరోజు నిజం చెప్తున్నాను, నీ ఇరుగు పొరుగు వారు కూడా ఎప్పుడైనా కష్టం వస్తే అలా మంచి దగ్గరికి వెళ్తే నీకు ఎందుకు నీకు తెలియకుండానే వాడు నిన్ను గమనిస్తుంది. నీకు తెలియకుండానే వారు నిన్ను నీ దగ్గర మంచి దొరుకుతుంది. మన కోసం మనం బతికెట్లేదు, మన సమాజం కూడా మనల్ని బట్టి దీవించబడుతుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. దానికి నీ జీవితంలో నీవు నమ్ముకున్న నీ విశ్వాసానికి నేను చూపించే నమ్మకంతో నేను ఎంత గొప్పగా నిలబడుతుందో చూడండి. దానికి ముందే చెప్తున్నాను, నీ స్థితి అడ్డమో కాదు, నీవు ప్రభు చేతిలో ఉన్నవాడు అన్న విషయాన్ని మొట్టమొదటి నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే ఇంకొక మాట కూడా చూపించాలని ఆశపడుతున్నాను. నెహెమ్యా గ్రంథంలోకి వెళితే 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో చూడండి. నెహెమ్యా గ్రంథం అంటే కొంతమందికి మీకు చూపిస్తున్నాను, ప్రేరేపణ కొలది మీకు చూపిస్తున్నాను. 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చింది. జాగ్రత్త గమనించండి. ఏమిటి ఈ అనంటే, యెరూషలేము ప్రాకారము కూలిపోయిందిగా, కాలిపోయిందిగా, గొప్పాలు తగలబడిపోయిందిగా. కాబట్టి నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని తిరిగి కట్టుబడికి వెళ్ళినప్పుడు ఒకడే కట్టాడా? ఎంతమంది నెహెమ్యా యొక్క పిలుపుని స్పందించి దేవుని ఆత్మ అతని మీద ఉన్నదన్న విషయాన్ని గమనించి అతని యొక్క అకుంఠితమైనటువంటి ఆ దీక్ష అనేక మందిని అక్కడ ప్రభావితం చేసి, అయ్యా ఈ పనిలో నీతో పాటు మేము కూడా ఉంటాము, పాలుపొప్పులు పంచుకుంటామని అక్కడ సంఘాలు టోబియా అనేటటువంటి వారు వ్యతిరేకిస్తూ మేము ముందు మాతో మాట్లాడాలని అంటున్నా సరే, వారిని పక్కన పెట్టి మంచిని ప్రేరేపిస్తున్న నెహెమ్యా వైపు వచ్చినటువంటి మనుషుల్లో ఇక్కడ ఏమంటాడు చూడండి, 7వ అధ్యాయము, నేను ప్రాకారము కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఈ ఇరువురికి కూడా యెరూషలేము పైన నెహెమ్యా ఏం చూస్తున్నాడు? వారిలో ఒక ప్రత్యేకత చూస్తుంది. అందుకని ఇప్పుడు ఈ ఇద్దరికి దేని మీద అధికారం ఇచ్చాడంటే యెరూషలేము మీద అధికారం ఇచ్చాడు. ఎందుకు ఎలాగనిచ్చాడు, ఏం చూసనిచ్చాడు అంటే, ఇప్పుడు చూడండి ఆ 2వ వచనం ఆకలని అంటాడు, హనన్యా నమ్మకమైనటువంటి మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది నువ్వే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ హనానీ ప్లేస్ లో నువ్వు ఉండాలి. నీవు ఆ ప్లేస్ లో ఉంటే నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? వారు నమ్మకమైన వారు, అందరికంటే దేవుని ఎలా భయభక్తులు కలవాలని నీలో నెహెమ్యా చూస్తున్నాడు. ఆ భక్తిని, ఆ నమ్మకత్వాన్ని. అందుకనే వారిరువురిని కూడా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు?
యెరూషలేము మీద అధికారంగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రజలు నీలో ఏమి చూస్తున్నారో నువ్వు గమనించుకో. నీవు జీవించే ఈ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వపు విలువ నిన్ను ఆ సమాజంలో ఎలాగా దర్పణం పడుతుందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నమ్మకమైన వారికి మెండు దీవెనలు. దీవెన అంటే ఇప్పుడు డబ్బుతో చూసేది కాదండి. దీవెన అంటే నీలో ఉన్నటువంటి నీతి, యథార్థత, దేవుని ఎడల కలిగినటువంటి భయభక్తులు నీ జీవితాన్ని ఎలా నువ్వు నడిపిస్తున్నావో ఆ జీవితమే అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఆ దీవెన నీ జీవితంలో ఎంత గొప్పగా నేను నిలబడుతుందో ఒక్కసారి వీరిని బట్టి నువ్వు ఆలోచించు. దావీదు గురించి అంటున్నాడు, నమ్మకస్తుడు, ఆలోచనకర్త, నగరంతట్లో ఘనత వహించిన వాడు అన్నాడు. నెహెమ్యా అన్నాడు, హనన్యాకును నేను యెరూషలేము మీద అధికారం ఇచ్చాను. ఏంటంటే హనన్యా నమ్మకస్తుడు, అందరికంటే దేవుని ఎలాంటి వాడిగా ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడిగా ఆయన ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో ఒకసారి ప్రశ్నించుకో, నీవు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు? ఎవరి కళ్ళుగా తిరుగుతున్నావు? ఎవరిని మోసం చేసి తిరుగుతున్నావు? అలా చేయడం వల్ల నువ్వేం చేసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ఈరోజు నువ్వు దేని కొరకైతే ఆశపడి ప్రభు సన్నిధిలో నిలబడ్డావో అక్కడ నీకు దేని కొరకైతే వెతుకుతున్నావు అని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ ప్రభు సన్నిధిలో ఉండి కూడా మంచి మాటలు నేర్చుకుంటూ కూడా ప్రభువుకి ఆ నమ్మకత్వాన్ని చూపించగల వీలైపోతున్నటువంటి పరిస్థితులు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాల వచ్చినటువంటి చిన్న సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల వరకు ఇక్కడ ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. దైవజనుడైన ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఎవరు? శావుకుడు గెహాజీ. ఎలీషా అంటాడు, నైబాత్, నువ్వేం పట్టుకొచ్చినా వాడితో నాకు పని లేదు, నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. కానీ పక్కన ఉన్నటువంటి ఏ గురువు దగ్గర శిష్యుడికి చేస్తూ ఆ దేవుని యొక్క నిండు సన్నిధిలో రేపు నేను కూడా దేవుడితో మాట్లాడే స్థితిలో, దేవుడు నాతో మాట్లాడే స్థితిలో నన్ను నేను తరఫీదు చేసుకునేటటువంటి స్థితిలో ఎలీషా దగ్గర శిష్యునికి చేస్తున్నటువంటి గెహాజీ దేవుడితో సహవాసము, దేవుని యొక్క స్వరము వినే స్థితిలో, దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డ స్థితిలో, అనేక మందికి నేను మేలు చేసే స్థితిలో, ప్రభు పక్షంగా అలాగే ఇశ్రాయేలు పక్షంగా ప్రభు సన్నిధిలో నేను వేడుకునే స్థితిలో, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలి అని శిష్యుడికి వచ్చాడు గెహాజీ. అంతే కదండి, లేకపోతే ఎలీషా దగ్గర 12 గెహాజీ. కానీ ఈ గెహాజీ ఏం చేశాడండి? ఏ తరఫీదు నిమిత్తం అయితే ఎలీషా దగ్గరికి వచ్చాడో వెంటనే వెండి బంగారాలు చూసి, వెంటనే ఆ వెండి బంగారాలు చూసి, వెండి నాది, బంగారం నాది, అన్నీ నావే అన్నటువంటి దేవదేవుణ్ణి పక్కన పెట్టేశాడు. దేవదేవుణ్ణి ఏం చేశాడండి? పక్కన పెట్టేశాడు. అందుకనే వెంటనే నమ్మకమైన వారికి మెండ దేవుళ్ళు కలుగుతానంటే ఈ గెహాజీకి ఏం కలిగింది? ఏం కలిగిందమ్మా? జీవితంలో కుష్ఠరోగాన్ని సంపాదించుకుంటే అంతకన్నా దౌర్భాగ్య స్థితికి ఏమైనా ఉందా? ఏ దేవుని సందులో మనం వచ్చామో ఆ దేవునికి మనం నమ్మకంగా జీవిస్తే, నమ్ముకున్న ఆ దేవుడిని ఈరోజు నన్ను గొప్పగా దీవిస్తాడన్న ఆలోచన మరిచి ఒకవేళ నువ్వు తిరుగుతున్నావేమో, గెహాజీ అపనమ్మకానికి ఒక గొప్ప సూచనగా ఉన్నాడు. జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఒకవేళ ఆయన రాకడే ఇదే సమయం అయితే ఆయన ముందు ఎవరు నిలబడతాడంటే మినిస్టర్ ఈస్ బీన్ సెలెక్టెడ్ అని అన్నమాట. ఉద్యోగాలకు వెళ్తే సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, అర్హుల లిస్టే ఇస్తారు, అదే బోర్డులో పెడతారు. ఆ బోర్డులో సెలెక్ట్ అయిన లిస్టులో
నీ పేరు ఉంటేనే నీకు ఆ జాబ్ అర్హత. మరి ఈరోజు ఆ నిత్య జీవాన్ని చేపట్టడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకుంటే ఆ లిస్టులో నీ పేరు నా పేరు లేకపోతే ఏమైంది మన భక్తి, ఏమి కాబోతుంది మన జీవితము? ఒక్కసారి మనము ఇలాంటి గ్యాజీ పరిస్థితులు తెలుసుకుంటే వద్దు ప్రభు, నీ సన్నిధిలో మోషే వలె రాజు మరో అవ్వడానికే గొప్ప స్థాయి కలిగిన ఉన్నవాడు ఏమన్నాడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో? క్రీస్తు కొరకైనటువంటి నింద శ్రమ అనుభవించుట నాకు మేలయ్యా. దేవుని స్తోత్రం. ఈరోజు మోషే గురించి ఎంత చక్కని మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, ఆ 7వ వచనంలో మరి దేవాది దేవుడే స్వయంగా మిరియాముతో అహరోనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి 7వ అధ్యాయము, నా ఇల్లంతటిలో నమ్మకమైన, ఏమంటుందంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన. అసలు 12వ అధ్యాయము 7వ వచనం, నేను సొంతం 12:7 అంటాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడైన మోషే అట్టి వాడు కాడు. ఏమండి, ఏం కావాలని ఈరోజు మీ జీవితం? ఎందుకు బొమ్మమూరు దేవస్ గారు బైబిల్ మిషన్ స్థాపించి పెళ్లి చేసుకోకుండానే ప్రభు కొరకు తనకు వచ్చే కార్పులు లెక్క చేయలేదు, ప్రభువును ప్రకటించాలని ఆశపడి బొమ్మమూరు దేవదాస్ గారు తన జీవితాన్ని ఎవరికి, ఏ ప్రభువును సేవిస్తున్నాడో ఆ ప్రభువుకి నమ్మకంగా జీవించి ఆయన యొక్క సువార్తను ప్రకటించి ఈరోజు బైబిల్ మిషన్, మీరు టీవీలో చూసి ఎక్కడ చూసినా బైబిల్ మిషన్ ఏ మందిరంలో చూడండి వేల సంఖ్యలో వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఒకరు దాసుని యొక్క నమ్మకత్వం, దేవుడు తనకు చూపించిన బైబిల్ మిషన్ పరిచర్య ఈరోజు కొన్ని వేల మంది ప్రభువుని ఆరాధిస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వం ఎన్ని వేల మందిని అనగా అనేక మంది దైవజనులు అయ్యా మేము కూడా నీళ్ళకి సేవ చేస్తామని అనేక మంది సేవకులు వేల మంది ప్రజలను నడిపిస్తున్నారు. ఆంధ్ర మొత్తం తెలంగాణ ఏసన్నగా ఏం ఆశించి ప్రభు పరిచయం వచ్చాను, నా ప్రభువును ప్రకటించడే నా జీవిత ధ్యేయం అన్నట్టుగా తన జీవితాన్ని ప్రభు సేవకుడు క్రీస్తు నిమిత్తము ఆరంభిస్తున్నాడు. ఏమి సంపాదించాడంటే వెండి బంగారాలు సంపాదించలేదు, కానీ దేవుడు తన ఆశలన్నీ కూడా తీర్చాడు. అటువంటి ఏసన్న గారితో కూర్చొని భోజనం చేసే అవకాశం నేను పొందుకున్నాను. ఆయన ఎప్పుడు అంటాడు అనేవాడు, నా వారం రోజులు నాతో ఉన్నప్పుడు, నేను వారితో ఉన్నప్పుడు మా ఇంట్లో మన సంతోషం ఎవరైనా నన్ను ప్రేమగా భోజనం పెడతారేమో, టిప్పులు ఇస్తారేమో అని చూస్తాను, సంతోషంగా అనుకుంటున్నాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేమ చాటుకోవడంలో ఆతిథ్యం అనేది ఎంత గొప్పగా ఉంటుందో అది కలిగింది కొంచెమే. ఏం ఆశించాడు తన జీవితంలో? వెండి బంగారాలు ఆశించలేదు. మీరు గోరట్లు వెళ్ళండి, ఆ మందిరం చూస్తే నాన్నగారు వెళ్ళారు, నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఆయన చూసి చెప్తుంటేనే విన్నాను, మన టీవీలో చూసి. ఈరోజు మీరు ఏ మూలకన్నా వెళ్ళండి, హోసన్న మందిరం అనేది లేకపోతే నా మాట వద్దు. ఏం సంపాదించాడంటే ప్రభువును సంపాదించుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన నామం ఘనపరిచేటట్టు గొప్ప గొప్ప సేవకుల హోసన్నాలు లేమంటారు. ఏమిటిగా ఆయన దగ్గర పొందుకున్నాడు దేవుడంటే ఆయన చూపించుకున్న నమ్మకంతోనే ఈరోజు ఆయన మాటలు రాసిన మాటలు కూడా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు అటువంటి మొగమూరు దేవదాసులు, అటువంటి యేసన్నలు ఎక్కడో కెనడా అమెరికా దేశాన్ని విడిచిపెట్టి మన యొక్క ప్రాంతానికి వచ్చి క్రీస్తుని ప్రకటించి ఇక్కడే చచ్చిపోయి వారి దేశానికి తిరిగి వెళ్లకుండా ఇక్కడే సమాధుల్లో ఉండిపోయినటువంటి ఈ రోజు మనం క్రీస్తుని కలిగిన వారుగా ఉన్నాము అనంటే ఆ రోజు ఆ మిషనరీ చేసిన సేవ ఏం ఆశించి చేశారంటే నమ్మదగిన వాడు, వాళ్ళని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన ప్రభువుకి మేము
నమ్మకంగా జీవిస్తాము, నమ్మకంగా సేవ చేస్తాం. అందుకనే వారు ఇక్కడే చనిపోయారు, ఇక్కడే సమాధులు చేయబడ్డాయి, తిరిగి వారి ఇంటికి వెళ్ళలేదు. ఏం సంపాదించుకున్నారు? ఇక్కడికి వచ్చి మనలాగే వడ్డీ దొక్కి చర్చిలు కట్టి మందిరాలు కట్టి ఈ రోజుకి కూడా వందల సంవత్సరాలు అవుతున్నా సరే చెక్కు చదువు స్థితిలో ఈ రోజుకి ఆ మందిరాల్లో మన ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. స్కూల్స్ కట్టారు, అనాథ శరణాలయాలు కట్టారు. ఏమి సంపాదించుకున్నారంటే వారు దేవుని యొక్క రాజ్యములో, ఆ ఉన్నత రాజ్యములో చోట సంపాదించుకున్నారు. వారి నమ్మకంతో ఈరోజు మనకు ఒక సవాలుగా మిగులుతుంది. ఈరోజు నీవు నీ ప్రభు పట్ల చూపెట్టేటువంటి నమ్మకంతో నేను ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాదనేది వారిని బట్టి మన భవిష్యత్తు కూడా ఒక్కసారి మనకు నెమర వేసుకుంటే దేవుడి సన్నిధిలో నీకు ఈరోజు ప్రభువుకి నమ్మకంగా ఉంటే ఆయన అంటాడు కదా, నమ్మకమైన వారికి రెండు దీవెనలు కలుగున విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈవెన్ నువ్వు ఏ పనిలోనైనా సరే ఉండాలి అని నువ్వు కోరుకుంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు ఒకసారి చూస్తే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపబడ్డం. ఇది పౌలు గారు తన గురించి చెప్పుకుంటూ, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. దేవునికి స్తోత్రం కలుగును. గృహ నిర్వాహకుడు అంటే హౌస్ మేనేజర్, బాధ్యత. అది భార్య భర్త, ఒక కుటుంబంలో పెద్ద. వారు వారి యొక్క పనుల్లో, వారి యొక్క భాగాల్లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారండి? ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట. అంతే. అది ఇంతే కాదు, సంఘములో కూడా అంతే, సమాజంలో కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర చూసేటటువంటి ఒక అర్హత ఏమంతా ఉందంటే వీడు నమ్మకమైన వాడే కాడ. పౌలు అంటున్నాడు, నువ్వు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం, లేకపోతే నువ్వు ఆ పనికి పనికిరావంతే. కాబట్టి ఈరోజు నమ్మకత్వ విలువ మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనది, ప్రథమమైనదనే విషయాన్ని ఈసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా లూకాసు సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్తున్నటువంటి చిన్న హితబోధ ఏమంటున్నాడు చూడండి. 16వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వచనాల వరకు చక్కని మాట సెలవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఏమంటాడు? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. దేవుడు స్తోత్రం కలిగిన అది చాలు. నువ్వు అన్యాయస్తులైతే ఎక్కువలో కూడా అన్యాయస్తులు, కానీ మిక్కిలి కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే వాడిక ఎక్కువ కూడా. సో ఈరోజు దేవుని బిడ్డలుగా నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చూసేది ఏమన్నా ఉందంటే అతడు నా ఇల్లంతట్లో నమ్మకం. నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు ప్రభు. నువ్వు ఏం తెస్తున్నావు చూడట్లా, నువ్వు నమ్మకమైన వాడు అయితే నువ్వు ఏం తెచ్చినా సరే ప్రభు అంగీకరిస్తాడు. నువ్వు దీవించబడాలి, అది దేవుని ఉద్దేశం. నువ్వు ఫలించాలి, అది దేవుని ఉద్దేశం. నీ ఫలము నిలిచి ఉండాలి, అది దేవుడి యొక్క గొప్పతనం. లేకపోతే ఆయన యొక్క నామానికే అవమానం. కానీ ఈరోజు నీ జీవితాన్ని ఫలప్రదం చేసి నేను సమాజంలో ఒక దీవెనగా నిలబెట్టడానికి ఆయన బిడ్డగా ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆశని నా జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటే ఆయన నీ దగ్గర, నా దగ్గర ఒకటే ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మకస్తుడైతే ఖచ్చితంగా నేను నిన్ను దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు ఒకే ఒక విషయాన్ని
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం తన శిష్యుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఏం చెబుతున్నాడో ఒక్కసారి విందాం. 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని కనుక కనికరింపబడిన దేవుని స్తోత్రం. తన స్థితిని తిమోతి ముందు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈరోజు ప్రభు చేతిలో నేను వాడబడుతున్నాను, రేపు నువ్వు అదే ప్రభు చేతిలో వాడబడాలి అనే ఆశ. దానికి నీ దగ్గర కూడా ఉండాల్సింది ఏంటంటే, నా దగ్గర ఏముందో నీ దగ్గర కూడా అదే ప్రభు చూస్తాడు. ఏమిటంటే అది నమ్మకం. ఆ నమ్మకంతో లేనప్పుడు ప్రభువుకి కాదు, నువ్వు ఇంటిలో కూడా దేనికి పనికిరావు. నేను చూసే కళ్ళు కూడా తేల్చేస్తాయి. నీతో చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ కళ్ళల్లోని నీ పట్ల చూసే ఆ చూపు అర్థమైపోతుంది. అన్ని మాటలతో చెప్పాల్సిన అవసరం. అది నువ్వు గ్రహించుకోగలిగితే, ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే, నీ జీవితాన్ని నువ్వు చక్కని మార్గంలో నడిపించుకోవడానికి ప్రయాసపడితే ఈరోజు దేవుని చేత నువ్వు బహుగా దీవించబడతావు. అదే నిన్ను సమాజంలో, అయ్యా నగరంలో గాత వహించిన దావీదు కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడా? వాడు నమ్మకస్తుడు, అతను చక్కని ఆలోచన వాడు. ఈరోజు తన యొక్క ప్రజ్ఞతో అనేక యుద్ధాలు గెలుచుకొచ్చాడు. చక్కగా తన యొక్క ఔన్నత్యాన్ని కాపాడు. ఈరోజు దేవుడు కూడా మనందరిలో కూడా ఒకటే కోరుకుంటున్నాడు, నా యొక్క నివసించినట్లు నమ్మకస్తులైన వారికి నా దేశంలో నేను వెతుకుతున్నాను. అటువంటి నమ్మకస్తులే రెండు దేవుళ్ళు పొందుకుంటాడు. అటువంటి నమ్మకమైన వారికి ఒకటే మాట ఆఖరిలో చెప్తాడు కదా మత్తయి-సువార్తలో, నమ్మకమైన చిదాసుడా, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు, తీసుకో ఇంకొక వరాలన్నట్టుగా ఆ దేవదేవం చేత మనం అందరం కూడా హెచ్చరించబడతాం. అటువంటి కృప మనందరికీ కూడా తోడై ఉంచును గాక. ఆమె ఆఖరిగా చెప్పండి, నమ్మకమైన వారికి మెండు దీవెనలు కలిగి. తల వంచండి, ప్రభు మనం సిద్ధపడతాం. ఈ సమయంలో అరుణాశ్రీ గారు వచ్చి వాళ్ళందరూ కూడా ప్రాంతాల్లో నడిపించి ప్రభు మనల్ని పాల్గొనే కృపలో దేవుడు మనందరినీ కూడా బలపరిచాడు. మరొకసారి మన స్థితిగతులను మన ప్రభు సన్నిధిలో తెలియజేసుకున్నాం. అందరూ